కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. கூடாரை வெல்லும் சீர்கோவிந்தா உந்தன்னை பாடிப்பழை கொண்டு யாம் பெரு செம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே ஆடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோழு மூடனை பெய்து ముళంగౌ వళివార కూడి ఇరుందు కుళిరిందేలోరెంబావా. ఇంకా తర్వాత 27వ పాసురం చాలా విశిష్టమైందమ్మా. దీన్ని కూడారై అని చెప్పి ఒక వేడుకగా చేసుకుంటారు ఈ వ్రతం చేసేవాళ్ళు. ఈ రోజున పరమాన్నం వండి పొన్నాకుల్లో పెట్టి నివేదన చేస్తారు. తప్పనిసరిగా పొన్నాకులు కాకపోతే మనకు అందుబాటులో ఏ ఆకులు ఉంటే ఆకుల్లో పరమాన్నం వండి స్వామికి నివేదన చేయడం అన్నది ఉంటుంది. ఇది 27 రోజు కూడారైనది ఒక గొప్ప ఉత్సవంలాగా చేసుకుంటారమ్మా అందరూ ఈ ధనుర్మాస వ్రతం చేసేటటువంటి వారంతా. ఎందుకంటే ఈనాటికి ఆవిడ కోరిక ఫలించింది అని. పరమాన్నమే ఎందుకు చేస్తారు? ముందు అనుకున్నాం, ముందరంతా పాలు పెరుగుతో ఉన్న పదార్థాలు చెయ్యరు, 15 రోజులు అయ్యాకే చేస్తారని. అందులో ఈనాడు పరమాన్నం చేస్తారన్నమాట. అక్కడ చెప్తుంది ఈవిడ, కూడారై వెల్లుం సీర్గోవిందా అది చెప్తుంది. కూడని వాళ్ళని కూడా బలీలగా జయించే కళ్యాణ గుణాలు కలిగినటువంటి గోవింద. కూడని వాళ్ళని కూడా కూడేటట్టు చేస్తావు అంటే శత్రువులని జయిస్తావు. శత్రువులని జయించటం అంటే వాళ్ళని తరిమేసి ఇక్కడెక్కడా లేకుండా పారిపోయేట్టు చేయడం కాదు, వాళ్ళని గెలిచి మనలో కలుపుకోవడం నిజంగా చేయాల్సిన పని. అసలైన విజయం ఎప్పుడు ఉంటుంది అంటే శత్రువులని మనలో కలుపుకున్నప్పుడు ఉంటుంది తప్ప జయించి వెళ్ళగొడితే ఉండదు. కూడని వాళ్ళు కూడా అంటే కూడారయ్యింది ఇక్కడ కూడని వాళ్ళని కూడా కూడేటట్టుగా చేసే శుభ కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఓ గోవిందుడా, నిన్ను కీర్తించి వ్రతసాధనమైన పర అనే వాయిద్యాన్ని పొందదలిచి ఘన సన్మానం లోకులందరూ పొగిడేటట్టుగా నీ నుండి మేము పొందాలనుకుంటున్నాం. నిన్ను మేము కీర్తిస్తే ఏం చేయాలి? పొగిడినప్పుడు ఏం చేస్తారంటే పొగడ్త పొందిన వాళ్ళు సన్మానం చేస్తారు పొగిడిన వాళ్ళకి. నిన్ను మేము పొగుడుతాం. పొగడాలంటే పర కావాలి, పర తీసుకుని పొగుడుతాం. పొగిడితే నువ్వు మాకు సన్మానం చెయ్యాలి. ఏం చెయ్యాలి? మాకు సన్మానానికి ఏం చేస్తావు? ఒక శాలువ కప్పి పంపిస్తావా? కాదు కదా. ఏం చేసుకుంటారు శాలువలిన్ని? మాకు కావాల్సినవి నువ్వు ఏమిస్తావంటే చేతులకి గాజులు, బాహువులకి దండకడియాలు, ఇక్కడ పెట్టుకుంటాం కదా దండకడియాలు, చెవి క్రింది భాగానికి అలంకరించుకునే దుద్దు, ఇక్కడ పెట్టుకునే దుద్దు, దానికన్నా పైన పెట్టుకునేటువంటి చంపస్వరాలు, కాళ్ళకి అందెలు మొదలైన అనేక ఆభరణాలు కావాలి మాకు. ఇవన్నీ దేనికి? ఇవన్నీ 5వ తనకు చిహ్నాలు. ఓ గొలుసు అందరూ వేసుకుంటారు, అది పెద్ద లెక్క కాదు కదా. కనుక ఈ అడిగేటటువంటివన్నీ ఇవి కావాలి. ఇవన్నీ ఇలా రకరకాలైనటువంటి ఆభరణాలు మేము ధరించాలి. ఆ తర్వాత అందమైన చీరలను కూడా కట్టుకోవాలి. మేము చీరలు కూడా కావాలి మాకు. ఇప్పటికే నగలు పెట్టుకుని పాత చీర కట్టుకుంటే ఏం బాగుంటుంది? ఈ నగలు ఎలా ఉన్నాయో దానికి తగినటువంటి మంచి విలువైన చీర కట్టుకోవాలి. ఆ తర్వాత పాలు, అన్నం మునిగేట్టుగా నెయ్యి పోసి మధుర పదార్థం నెయ్యి చేతి వెంట కారేటట్టుగా నీతో కలిసి చల్లగా హాయిగా భుజించాలి. ఇది వ్రతఫలం. ఏం కావాలి? మోచేయి నేయి గారునట్టు అంటారు. అంటే ఇట్లా తింటూ ఉంటే తీపిది చేత్తో తీసుకుని ఈ చేతుల్లోంచి నెయ్యి వచ్చేలా కారి మోచేతి నుంచి చుక్కలు చుక్కలు కింద పడాలట. అట్లా కారేటువంటి పరమాన్నం చేస్తారట. పరమాన్నంలోంచి ఎలా కారుతుంది అంటే పాలు అన్నము కూడా మునిగిపోయేటంత నెయ్యి వేయాలి. అది నిజంగా పరమాన్నానికి రుచి నేతితోనే, ఆవు పాలతో ఆవు నేతితో రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు వేసి చేసినటువంటిది
పరమాత్ముడికి మనం నివేదన చేసేటటువంటి పరమాన్నం. ఈనాడు 27వ పాసురం చదివే రోజు, అంటే మనం శ్రీవ్రతం ప్రారంభించిన 27వ రోజున ఈ వ్రతం చేసేటటువంటి వారందరూ కూడా గోదాదేవి దీన్ని ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించింది గనక పరమాన్నమే ఉండి స్వామికి నివేదన చేసి, వీలైతే ఒక్కళ్ళు కాక చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలుచుకుని ఆకుల్లో పెట్టుకుని తింటారు. ఇది ఈనాటి విశేషం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథన్త్వమన్యమనిశం సాధారణా శ్రీరసి. వేణీబంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.